ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలు అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువరి ప్రేమ ప్రతి కుటుంబానికి అందించున్నట్టు వాగ్దానము యూట్యూబ్లోనో వాట్సాప్లోనో మీరు చూచుచుండగా వింటుండగా మీ కుటుంబంలో మీ హృదయంలో ఒక సంతోషం, ఒక ఆనందం ఉండాలని ప్రభును ప్రతిదినము ప్రార్థిస్తున్నాను. ఎక్కువ జామును ప్రార్థిస్తున్నాను. నాలో ఉన్న ప్రతి పాపము యేసయ్య తీర్చివేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ప్రతి పాపమును విడుదల చేయండి. ఏటగాడి చేతిలో చిక్కుకోకుండా ఊరిలో నుంచి తప్పించమని యేసు ప్రభును ప్రతిదినం అడుగుచున్నా మన యేసయ్యను ఈరోజు ప్రతి కుటుంబానికి ఒక సంతోషము, ఒక ఆనందం ఇచ్చున్నాడని నేను నమ్ముచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సమయంలో ప్రభు అయిన యేసయ్య మనకిచ్చినటువంటి వాగ్దానము కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 3వ వచనం. ఏటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించుచు నాశనకారమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏటగాడి ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించుచున్నాడు. నాశనకారమైన తెగులు రాకుండా నీ కుటుంబంపై, నీ గుడారం పైన రాకుండా ఆయన నిన్ను రక్షిస్తున్నట్టు యేసయ్యను బట్టి ఈరోజు నువ్వు సంతోషించు, ఆనందించు. ఆయన చిత్తములో, ఆయన కృపలో ఉండటానికి ఇష్టపడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైతే నువ్వు విడుచుకుని ఉంటున్నావో దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఈయనంటున్నాడు, వేటగాడి చేతిలో నుంచి నిన్ను విడిపిస్తానంటున్నాడు. నాశనకారమైన తెగుల నుంచి నిన్ను విడుదల చేసి నేను సురక్షితంగా నేను నిలబెట్టుకుంటా అంటున్నాడు. ఏ తెగులు నీ గుడారం మీదకి రాదు. ఏ తెగులు నీకు నీ పిల్లలకు తగలకుండా, నీ కాలుకు రాయి తగలకుండా నీ తండ్రి నిన్ను వాడుకుంటానంట చెప్తున్నాడు కదా. అయితే ఈరోజు మరి నువ్వు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని మాటకు లోబడి ఉంటున్నావా? ఏటగాడి ఉరిలో పడి ఉంటే నిన్ను ఇడిపించానంటున్నాడు. నువ్వు విడుదల చేసుకోలేకపోతే నీ దేవుడు అంటున్నాడు, నేను ఇడిపిస్తానంటున్నాడు. ఎందుకంటే నువ్వు దేవునికి కావాలి, ఎందుకంటే నీ కుటుంబం దేవునికి కావాలి. నువ్వు యెహోషువలాగా నువ్వు నీ కుటుంబము దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలని దేవుని యొక్క ఆలోచనే. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన చిత్తంలో ఉండటానికి తీర్మానం చేసుకుందాం. లోక రీతిలో, లోక ఆలోచన, లోక తలంపుల్లో, లోక జ్ఞానము కాదు, కానీ దైవిక జ్ఞానము పొందుకునటానికి యాకోబు పత్రికలో మరి 1వ అధ్యాయం 5వ వచనం చెప్పినట్టుగా జ్ఞానము కొరతగా ఉంటే జ్ఞానం దైత్యమని దేవుణ్ణి అడుక్కునే బిడ్డగా ఉండాలి. ఏటగాడి ఉరిలో నుంచి తప్పించమని అడగాలి. ఇది దేవుని యొక్క వాగ్దానం అంటున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ఆయనను నాకు ఆశ్రయం దుర్గమై ఉంటున్నాడు. ఆయన ఇప్పుడు ఈరోజు మనందరికి కూడా ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు, నా కోట ఉంటున్నాడు అని నమ్ముకుంటున్నావా? నా దేవుడిని నేను యెహోవా తండ్రిని చెప్పుకుంటానని ఒక నమ్మకం నీలో ఉన్నదా? మరి ఆయన నా కోట ఉంటున్నాడు, నా ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు, మరి నాకు నా దేవుడని నువ్వు చెప్పుకునటానికి ఒక ధైర్యం ఉంటుందా, ఒక నమ్మకం ఉంటుందా? అలాగైతే నీ గుడారం పైన ఏ తెగులు రాకుండా నీ తండ్రి చూస్తాడు. ఏటగాడి చేతుల్లో నుంచి, ఊరిలో నుంచి నేను తప్పిస్తాడు. మరి ఏదైతే దేంట్లో అయితే ఒకవేళ ఇబ్బంది పడి నైనా దేంట్లో తెలుసో తెలియకో ఇరుక్కొని ఉన్నావేమో, ఏ ఏటగాడి చేతిలో పడి ఉన్నామేమో, ఏ విషయంలో చిక్కుకొని ఉన్నామో, లోక సంబంధమైన అన్నింటిని విడుదల చేసి ఆత్మ సంబంధమైన దేవునితోని కలిసి ఉందామా? దేవుడు నాతో ఉంటాడు నమ్మకం పెట్టున్నావా? నా యెహోవా తండ్రి నాకు తోడుగుంటున్నాను అనుకుంటున్నావా? అనుకున్నట్లయితే నీ దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అతడు నా మొరలు ఆలకిస్తాడు, అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉందను. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే అతడు నాకు మొరపెట్టుచున్నాడు, నాకు ఎవరైతే మొరపెట్టుచున్నారో నేను వారి మొరలను ఆలకిస్తాను, వారికి ఉత్తరం ఇచ్చేదను, వారికి తోడుగా ఉందని అంటున్నాడు. ఇంత మంచి దేవుడు మనకు మరి చూడు, ఏటగాడు ఊరిలో తప్పించే దేవుడు, మరి లోకానికి అనేకమైన తెగుళ్ళు వచ్చుండగా తెగుళ్ళ నుంచి తప్పించే దేవుడు, నీ గుడారం నిన్ను నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు, నా కోటని, నా దేవుడని, నా యెహోవా తండ్రి అని ఒప్పుకుంటున్నావా, పిలుచుచున్నావా? అట్లయితే ఆయన అంటున్నాడు, నేను అతని మాటలు విందును, అతని మొరలు ఆలకించుదును, అతనికి ఉత్తరం ఇచ్చేదును, అతనికి తోడుగా ఉందును. ఎంత మంచి దేవుడు అండి ఈ తండ్రి మనకి ఈరోజు తోడుగుంటున్నంటే నువ్వు ఎంతో సంతోషించు, ఆనందించు. యేసు రక్తము నీలో ఉండాలి. యేసు రక్తం నీలో ఉంటే ఏ పాపం ఉందో, ఏ రోగం ఉందో, మరి యేసు రక్తము లేని వారిలో అన్ని రోగములు ఉంటాయి.
ఎందుకంటే యేసు రక్తం ఉండాలి. మన రక్తం ఏ రక్తమై ఉండాలండి? యేసు రక్తం ఉండాలి. యేసు రక్తం ఉంటే ఆటగాడి చేతుల్లో నుంచి, ఊరిలో నుంచి తప్పించుకోగలం. యేసు రక్తం లేదంటే మనం తప్పించుకోలేము కదా. ఆ జీవం గల వెలుగే కదా, ఆ రక్తమే కదా ప్రపంచాన్ని వెలిగించింది. ప్రపంచంలో ఒక వెలుగు వచ్చింది, ప్రకాశించింది. ఆ రక్తంతో ఈరోజు మనందరం కూడా సంతోషించి ఆనందిస్తున్నాం. మరి దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి దేవుడు మరి నీకు కోట ఉంటే, నీ తండ్రిని ఎక్కువ జాములు లేసి నా దేవుడు నా కోట ఉంటున్నాడు, నా ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు అని ఆలోచన చేస్తున్నా, దుఃఖిస్తున్న కుమారుడా, మరి సహోదరి సహోదరులారా, మరి అలాంటి నీ ఆశ్రయ దుర్గమని దేవునికి నువ్వు ఎక్కువ జాములు లేసి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జింగల తండ్రి పరిశుద్ధుడా, నైనా నువ్వు నా కోట ఇంటున్నా, ఆశ్రయ దుర్గమై ఉంటున్నా అయా, నా గుడారానికి ఎలాంటి తెగులు లేకుండా నా ప్రభువా మీరే తను రక్షిస్తానంటున్నావు నా ప్రభువా. ఏటగాడు చేతిలోని ఊరిలో నుంచి తప్పిస్తానంటున్నావు ప్రభువా. అయా, నీకు నేను తోడుగా అంటున్నట్టున్నావు ప్రభువా. నీకు ఉత్తరం ఇచ్చుదని అంటున్నావు తండ్రి. ఉత్తరం ఇచ్చి కాపాడి కరుణించే దేవుడా, నీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.